హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. రాజా సాబ్ ఆ గ్లిమ్స్ చూడగానే ప్రభాస్ ఏ ఉన్నాడ్రా, లుక్స్ అదిరిపోయాయి కదా అనేది ఇన్నర్ వాయిస్. ఇప్పటి వరకు రాజాసాబ్ గురించి హారర్ మూవీ ఎంటర్టైనింగ్ గా ఉంటుంది, మన తమనన్న మ్యూజిక్ తప్పితే ఇంకేం తెలీదు. కానీ ప్రభాస్ గారు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈ మూవీ ఆప్ చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? పక్కా కమర్షియల్ లాంటి లాక్ లస్టర్ ఫిల్మ్ తర్వాత మారుతి గారు ప్రభాస్ గారితో కొలాబరేట్ అవుతున్నారు. ఆ కొలాబ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇదే ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఈ మూవీ వైబ్ అయితే బాగుంది, పోస్టర్స్ బాగున్నాయి. అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ప్రభాస్ గారు ఎప్పుడో ఒక మాట ఇచ్చారు, నా ఫ్యాన్స్ కోసం ఇయర్ కి 2 సినిమాలైనా దింపుతానని. ఇప్పుడున్న పరిస్థితులకి దింపడం ఇంపాసిబుల్, కానీ ఒకటి పక్కాగా దింపుతున్నారు ప్రభాస్ గారు. ఈ ఇయర్ ఆల్రెడీ కల్కితో సాటిస్ఫై చేశారు, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ మూవీ అనౌన్స్మెంట్ నెగిటివిటీతో స్టార్ట్ అయింది, ఎందుకంటే మారుతి గారి ప్రీవియస్ మూవీ సరిగ్గా ఆడలేదు. అండ్ ఇన్ని జైగాంటిక్ ఫిల్మ్స్ మధ్యలో ప్రభాస్ గారు ఎందుకు మారుతి గారితో చేస్తున్నారు అని. అయితే ప్రభాస్ గారు చేసిన జానర్స్ గానీ వేరియేషన్స్ గానీ చూస్తే ప్రతి మూవీకి చాలా చేంజ్ ఉంటుంది. బాహుబలి లాంటి మూవీ తర్వాత సాహో లాంటి యాక్షన్ మూవీ తర్వాత ప్రభాస్ లో లవర్ బాయ్ ని ఇష్టపడే ఫ్యాన్స్ కోసం రాధేశ్యామ్, అలా మానస్ కి కనెక్ట్ అవుతూనే తన స్టాండర్డ్ ఫిల్మ్ ఉండేలా సలార్, మళ్ళీ ఎక్స్పెరిమెంటల్ జోన్ లో కల్కి చేశారు. ఎప్పటి నుంచో కామెడీ ఎంటర్టైనర్ దింపాలి అని డార్లింగ్ కి ఉంది, అండ్ దిస్ ఇస్ వేర్ మారుతి కమ్స్ ఇన్. ఇప్పుడు మీరు అనొచ్చు, పక్క కమర్షియల్ మూవీ ఆడలేదు కదా, డార్లింగ్ తీసుకునేది రిస్కేగా అని. బట్ మారుతి ఇస్ అ ప్రూవెన్ డైరెక్టర్. పక్క కమర్షియల్ లో చాలా ఆస్పెక్ట్స్ వర్క్ అవ్వలేదు, బట్ దిస్ ఇస్ హిస్ ఛాన్స్ టు గివ్ అ కమ్ బ్యాక్ యాజ్ అ డైరెక్టర్. అయితే రాజాసాబ్ మూవీ జానర్ ఏంటి? కామెడీ, రొమాన్స్ అండ్ హారర్. ఇండివిజువల్ గా ఈ ఎలిమెంట్స్ మీద వచ్చిన మూవీస్ ని ఒకప్పుడు మారుతి గారు ప్రాపర్ గా హ్యాండిల్ చేశారు. హారర్ అనగానే ప్రేమ కథా చిత్రం, అడల్ట్ కామెడీకి ఈ రోజుల్లో అండ్ క్లీన్ కామెడీకి భలే భలే మగాడువా ఎగ్జాంపుల్ గా ఇచ్చేసుకోవచ్చు. అండ్ ఆయన రొమాన్స్ కూడా బాగానే రాస్తారు. పక్కా కమర్షియల్ ఒక్కటే ఆయన కెరియర్ లో బిగ్ డిసప్పాయింట్మెంట్, అది మినహాయించి ఫిల్మోగ్రఫీలో డీసెంట్ ఫిల్మ్స్ ఉండనే ఉన్నాయి. అండ్ ఈ మూవీని ఇంటెంట్ చేస్తూ వచ్చిన ట్రోల్స్ ని కూడా ఆయన చూశారు. ఫ్యాన్స్ కి ఎలాంటి మూవీ ఇవ్వాలి అని ఉందో ఆ ఇంటెంట్ కూడా ప్రాపర్ గా కన్వే చేశారు. ప్రభాస్ లో ఆ బుజ్జిగాడ్ యాంగిల్ చూపిద్దామనే ఇంటెంట్ తో ఉన్నారు. ఇఫ్ దట్స్ ద ఇంటెంట్, అది ప్రాపర్ గా ట్రాన్స్ఫర్ అయితే ఫుల్ హ్యాపీస్. డార్లింగ్ ఎటకారం చేస్తే బాగుంటది, అండ్ మూవీ బడ్జెట్ కూడా ఈజీగా రికవర్ అయిపోద్ది అని చాలా ఆర్టికల్స్ చూస్తున్నా. బట్ ఫ్యాన్స్, ఆడియన్స్ సాటిస్ఫై అవ్వడమే మూవీ పర్పస్. సో ఒక రకంగా ఇది ప్రభాస్ వల్ల సేఫ్ బెట్ కూడా. జస్ట్ దాట్ మారుతి గారు ఆయన కెరియర్ లో చేసే బిగ్గెస్ట్ సినిమాకి ప్రాణం పెడతారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ డార్లింగ్ లుక్స్ అండి, ఆహాకి వచ్చినప్పుడే అన్నారు, ఆ చెక్ షర్ట్స్ వీటిలో చూసి ఎన్నేళ్ళయింది, మళ్ళీ ప్రభాస్ ని ఆ లుక్స్ లో చూపిస్తామన్నారు. ఈ మూవీకి ఇంకో బిగ్గెస్ట్ యాసెట్ మన తమనన్న. మ్యూజిక్ పక్కాగా డెలివర్ చేస్తారు, నో డౌట్ ఇన్ ఇట్. గుంటూరు కారం రిలీజ్ అయ్యి ఇన్ని మంత్స్ అవుతుంది, ఇంకా మ్యూజిక్కే నడుస్తుంది. తమనన్న మళ్ళీ ఒక చాట్ బస్టర్స్ దింపితే చాలు. అండ్ కమింగ్ టు ప్రొడ్యూసర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఆది పురుష్ మూవీని హైయెస్ట్ ప్రైస్ ఇచ్చి తీసుకున్నారు. లాసెస్ వస్తే డార్లింగ్ నామినల్ రెమ్యునేషన్ తో ఈ మూవీకి వర్క్ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ వాళ్ళకు కూడా అంత ఇంపార్టెంట్. వన్ గుడ్ థింగ్ ఏంటంటే గ్లిమ్స్ వచ్చాక మూవీకి అంత నెగిటివిటీ ఫీడ్బ్యాక్ ఏం రాలే. ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ ఈస్ హ్యాపీ టు సీ ప్రభాస్ ఇన్ దట్ లుక్. పాజిటివ్ వైబ్ తోనే స్టార్ట్, ఇలానే కంటిన్యూ అవుతూ మూవీ మంచిగుంటే అదే చాలు సార్. మీరేమంటారు? గ్లిమ్స్ ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి. కల్కి ఓటీటీ వచ్చేలోపు డార్లింగ్ అప్డేట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. లవ్ యూ డార్లింగ్. మళ్ళీ బుజ్జిగాడు సినిమాని ఇంకోసారి చూసారు మరి గ్యాప్ లో. ఏండే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ బెల్ ఐకాన్ కొట్టండి.